హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కపాల కిరీటము రెండవ భాగము మరియు చివరి భాగం కథ విందాం. ఇంతలో అస్పష్టంగా రక్షించండి రక్షించండి అనే కేకలు వినిపించాయి. ఎవరో ఆపదలో చిక్కుకున్నారనుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వడివడిగా నడుస్తూ ఒక చెరువు ఒడ్డుకు చేరాడు. ఆ చెరువులోని ముసలి ఓ ఆటవికుణ్ణి పట్టుకొని కబళించబోతోంది. ఆ దృశ్యం చూసి చప్పున విక్రమసేనుడు చెరువు మధ్యకు దూకి కత్తితో ముసలి తోకపైన పొడిచాడు. ఆ దెబ్బకు ముసలి ఆటవికుణ్ణి వదిలిపెట్టి విక్రమసేనుడిపైకి రాసాగింది. పరిస్థితి గ్రహించి అతను కత్తితో ముసలి డొక్కలో పొడిచాడు. చచ్చి పడిపోయింది అది. అంతటా ఆటవికుడు, అయ్యా, మీరెవరో సమయానికి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఈ కీకారణ్యంలో మీకేం పని? నా సహాయం కావలిస్తే చెప్పండి అన్నాడు. ఆ మాటలకి విక్రమసేనుడు ఒక్క క్షణము తటపటాయించినా ఏమైతే అదైందని నిజం చెప్పాడు. దానికతను, నా ప్రాణాలు కాపాడిన మీకు ఈ ఉపకారం చేస్తాను రండి అని ముందుకు దారి తీశాడు. విక్రమసేనుడు నడవసాగాడు. కొంతసేపటికి ఆటవికులు ఉండే గుడిసెలు కనిపించాయి. వాటిని చూసిన ఆటవికుడు, ఇదే మా గూడెం. కొత్త వ్యక్తుల్ని ఎవరిని మా జాతి బ్రతకనివ్వదు. నీతో ఉండటం చూస్తే నన్ను కూడా చంపేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు. విక్రమసేనుడు నవ్వి, అంత అజాగ్రత్తగా ఉంటే నేను ఈ కీకారణ్యంలోకి వచ్చి ఉండేవాణ్ణే కాదు. మీ ఆటవికుల చేతిలోనే బలి అయిపోయేవాణ్ణి. అది సరే, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించాడు. ఈ పగటి సమయంలో నాగభైరవి కళలో ఉండే వజ్రాలని పెకిలించడము సాధ్యపడే విషయం కాదు. నడిరేయి సమయంలో ప్రయత్నం చేద్దాం. అంతవరకు నువ్వు గుబురు పొదల మధ్య ఎవరికంటా పడకుండా దాగి ఉండు అన్నాడు. అందుకు విక్రమసేనుడు అంగీకరించాడు. రకరకాల ఆలోచనలతో విక్రమసేనుడికి కాలం తెలియకుండానే గడిచిపోయింది. సూర్యాస్తమయం అవటంతో అడవి అంతా దట్టంగా చీకటి ఆవరించింది. దానికి తోడు క్రూర మృగాల అరుపులతో, కీచురాళ్ల ధ్వనులతో ఆ వాతావరణమంతా భయంకరంగా తయారైంది. నెమ్మదిగా వచ్చాడు ఆటవికుడు. విక్రమసేనుణ్ణి సమీపించి చిన్న గొంతుతో, మా వాళ్ళు మంచి నిద్రావస్థలో ఉన్నారు, నీ పని వెంటనే కానియ్యి అని భుజం తట్టాడు. విక్రముడు క్షణం ఆలస్యం చేయకుండా వర నుంచి కత్తి దూసి నాగభైరవి విగ్రహం సమీపించాడు. నాగభైరవి విగ్రహం పట్టుకుని పాకుతూ శిరస్సు భాగానికి చేరుకున్నాడు. కత్తితో నాగభైరవి కళ్ళలో ఉన్న వజ్రాన్ని పెకిలించడానికి చేయి ముందుకు పెట్టాడు. ఆ వజ్రాల కాంతి కిరణానికి విక్రమసేనుడు చెయ్యి అడ్డుతాపడంతో ఆ నీడ అటవికుల ప్రదేశంపైన ఏర్పడటంతో వారిలో కొందరికి మెలకువ వచ్చి లేచారు. అది చూసిన వెంటనే అతను విగ్రహము తల భాగాన నక్కాడు. ఆటవికులు విగ్రహం దగ్గరకు వచ్చి చుట్టూ పరికించారు. చీకటి మాటున ఉన్న విక్రముణ్ణి గమనించలేదు. ఏదో పక్షి ఎగురుతూ కాంతి కిరణానికి అడ్డు వచ్చి ఉంటుందనుకుని వారు తిరిగి వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. అటవికులు వెళ్ళిపోవటం చూసి విక్రమసేనుడు గండం గడిచిందని మనస్సులోనే భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇదంతా గమనిస్తున్న ఆటవికుడు కొద్ది క్షణాలు గడిచిన తర్వాత విగ్రహం దగ్గరికి చేరి అక్కడ నుంచి పాకుతూ విక్రమసేనుని సమీపించి చెవిలో, ఇక ఆలస్యం అయ్యే కొలది వజ్రాలను సంగ్రహించడం సాధ్యపడదు. మనమిద్దరము ఒకే ఒక క్షణంలో కళ్ళ నుంచి వజ్రాలను పెకలించి చీకట్లో కలిసిపోదాము అన్నాడు. అందుకు సరేనని విక్రమసేనుడు నాగభైరవి కుడికంటి వజ్రాన్ని, ఆ ఆటవికుడు ఎడమకంటి వజ్రాన్ని ఏకకాలంలో పెకలించి ఆ వజ్రాలని తమ దుస్తులో దాచుకొని నాగభైరవి విగ్రహం నుంచి నేలపైకి దూకి వారిద్దరూ అడవిలోకి పరుగు తీశారు. నాగభైరవి కళ్ళ నుంచి కాంతి మటుమాయం అవటంతో అటవికులందరూ మేల్కొని, ఎవడో కొత్త వ్యక్తి మన దేవత కళను దొంగిలించుకుపోతున్నాడు, పట్టుకోండి అంటూ గట్టిగా అరుస్తూ కాగడాల్ని చేతపట్టుకొని అడవి నలుమూలలోకి వెతకడం ప్రారంభించారు. అలా చాలా దూరం పరిగెత్తాక తన వద్దగల వజ్రాన్ని విక్రమసేనుడికిచ్చి, నా ప్రాణం కాపాడినందుకు ప్రతిగా నీకు ఈ సహాయం చేశాను.
ఇక నువ్వు వెళ్ళిపో, నేనొస్తానంటూ వజ్రాన్నిచ్చి వెనుదిరుగుపోయిన ఆటవికుణ్ణి వాళ్ళనెతుక్కుంటూ వచ్చిన మరో ఆటవికుడు ఈటతో పొడిచి చంపగా తాను బలైపోకూడదని భావించి ఆ ఆటవికుణ్ణి కత్తితో పొడిచి చంపేసిన విక్రమసేనుడు దాపులనే ఉన్న పెద్ద వృక్షాన్ని చివరికంటూ ఎక్కి రాకాసి గ్రద్ద కోసం ఎదురు చూడసాగాడు. ఆ అరణ్యానికి వచ్చిన క్షణం నుంచి విక్రమసేనుడి అడుగుజాడల్ని గమనిస్తూ ఉన్న రాకాసి గ్రద్ద విక్రమసేనుడి ముందుకు వచ్చి వాలింది. విక్రముడు గ్రద్ద పైకెక్కి చేరి గట్టిగా పట్టుకున్నాడు. మరుక్షణము గ్రద్ద గాల్లోకి లేచి వేగంగా రాక్షసుని గుహవైపు ప్రయాణం సాగించింది. ఇంత స్వల్పకాలంలో తాను వజ్రాల్ని సంపాదించడం జరిగే పని కాదు అనుకున్న విక్రమసేనుడు తేలికపడిన మనస్సుతో తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. కొంతసేపటికి రాకాసి గ్రద్ద రాక్షసుని గుహ ముందుకు వచ్చి ఆగింది. అతడు విజయగర్వంతో గ్రద్ద కాళ్ళ నుంచి క్రిందకు దిగాడు. అప్పుడు రాక్షసుడు, ఓ యువకుడా, నేను చెప్పిన పని విజయవంతమైందా అని ప్రశ్నించాడు. ఆ మాటలకు విక్రమసేనుడు ముఖం చిట్లించి, ఆటవికుల ఆరాధ్య దేవత కళ్ళు పీకి ఎంతో అపచారం చేశాను. పైగా నాకు మిత్రుడి వలె సహాయం చేసిన ఆటవికుని ప్రాణాలు పణంగా పెట్టవలసి వచ్చింది. చివరికి ఎలాగైతేనేం ఆ వజ్రాలు సంపాదించాను. ఇంత నీచమైన కార్యానికి ఎందుకు పూనుకున్నానో తెలుసా? నీ బందిఖానాలో ఉన్న నా మిత్రుడు మహేంద్రపురం యువరాజైన చంద్రవర్మను రక్షించుకునేటందుకు అని బదులు చెప్పాడు. ఇది విన్న రాక్షసుడు సంతోషంతో, ఓ యువకుడా, నీ వీరత్వానికి మెచ్చాను. నీ మిత్రుడే కాదు, మిగతా బందీలందరినీ వదిలివేస్తాను. ఆ వజ్రాలనిటివ్వు అంటూ రాక్షసుడు పొడవైన 2 చేతుల్ని ముందుకు చాపాడు. విక్రమసేనుడు తన దుస్తుల్లో దాచిన నీలం కాంతి వజ్రాన్ని కుడి చేతిలోనూ, కొమ్ములో దాచిన పసుపు కాంతి వజ్రాన్ని ఎడమ చేతిలోనూ ఉంచాడు. రాక్షసుడు ఆ 2 వజ్రాలని కళ్ళకద్దుకొని తన శిరస్సుపై వజ్రాలను జత చేసి ఉంచాడు. కొంతసేపటికి ఆ వజ్రాలు కరగటం ప్రారంభించాయి. క్రమేపీ వాటి నుంచి చిన్న మంట పుట్టింది. ఆ మంట క్షణక్షణం పెద్దదై భారీకాయుడైన రాక్షసుని చుట్టుముట్టింది. ఆ మంటలో రాక్షసుడు దహించుకుపోసాగాడు. ఆ దృశ్యం చూసి విక్రమసేనుడు, అతని మిత్రుడు చంద్రవర్మ, మిగిలిన వారు ఆశ్చర్యంలో మునిగారు. అలా దహించిన మంటలు కొంతసేపటికి అదృశ్యమైనాయి. అప్పుడు రాక్షసుని స్థానంలో దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూసి విక్రమసేనుడు చేతులు జోడించి, తమరెవరు మహానుభావా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వుతూ, ఓ వీరుడా, నేను యక్షుణ్ణి. భూలోకంలో సంచరిస్తూ మునిశాపానికి గురై కాళ్ళు లేని రాక్షసుణ్ణయ్యాను. శాప విమోచనానికి ఆటవికులు పూజించే నాగభైరవి విగ్రహం కళలో ఉండే వజ్రాల వలన తిరిగి మామూలు రూపం వస్తుందని ముని చెప్పాడు. అందుకు నేను కాళ్ళు లేని రాక్షసుడనైతే ఆ వజ్రాల్ని ఎలా సంపాదించగలను అని మునితో మొరపెట్టుకున్నాను. ముని జాలిపడి రాకాసి గ్రద్దను నాకు పెంపుడు పక్షి మాదిరిగా నా అదుపాజ్ఞలో ఉండేటట్లు చేసి, వీరుడెవరైనా తటస్థిస్తే అతని ద్వారా వజ్రాలను సంపాదించుకొని శాప విమోచనం పొందు అని చెప్పాడు. ఇక నేను రాక్షసుడు జన్మ నుంచి విముక్తి పొందటానికి హిమాలయ సానువుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. నా చేతికి దొరికిన మానవ వీరులను వజ్రాలను సంపాదించడానికి పురమాయించాను. ఆ కార్యం నెరవేర్చలేక తిరిగి వచ్చిన వీరులని బంధించడం మొదలుపెట్టాను. చివరకు నీ వలన విముక్తి కలిగింది అని యక్షుడు వివరించి చెప్పి, నీవు ఎందుకు హిమాలయ పర్వతాలపైన తిరుగుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి విక్రమసేనుడు, మహానుభావా, నా మిత్రుడైన ఈ చంద్రవర్మను, విక్రమపురి సైన్యాధ్యక్షుడైన నా తండ్రి జాడను తెలుసుకునేటందుకు బయలుదేరాను. మరో ముఖ్యమైన కార్యం ఏమిటంటే హిరణ్య శిఖరాలపైన ఉన్న కపాల కిరీటాన్ని సంపాదించడానికి బయలుదేరాను అన్నాడు. మరి మిగతా వారి సంగతి ఏమిటి అని అడిగాడు. దానికి వారు, మేము అమరత్వం పొందాలనే దురాశతో కపాల కిరీటం కోసం బయలుదేరి మీ చేతిలో చిక్కాం. మాకు బుద్ధి వచ్చింది. మమ్మల్ని తిరిగి మా రాజ్యాలకు చేర్చు అని వారు యక్షుని వేడుకున్నారు. యక్షుడు చిన్నగా నవ్వి తదాస్తు అన్నాడు. ఆ వెంటనే
వారు తమ తమ రాజ్యాలకు చేరారు. ఇక మిగిలి ఉన్న విక్రమసేనుడు చంద్రవర్మ వైపు చూసి యక్షుడు, మీరు ఏమి నిర్ణయించుకున్నారు అని అడిగాడు. విక్రమసేనుడు గంభీరంగా, నా మిత్రుడు కనిపించాడు. అలాగే నా తండ్రి జాడ కూడా తెలుసుకుని ఈ భూప్రపంచంలో రాజ్యాధినేతలందరినీ ఉవ్విళ్ళూరుస్తున్న కపాల కిరీటం రహస్యాన్ని కూడా ఛేదించాలి. తమరు హిరణ్య శిఖరం చేరే మార్గం ఉంటే చెప్పండి అని కోరాడు. యక్షుడు నవ్వి, హిరణ్య శిఖరం చేరటం చాలా కష్టసాధ్యంతో కూడుకున్న పని. పైగా మార్గమధ్యంలో గంధర్వులు సంచరించే కాంచన శిఖరం ఉంది. వారి ఆగ్రహానికి గురికాకుండా ఉండేటందుకు మీకు ఒక స్వర్ణ పుష్పాన్ని ఇస్తాను. దాని సాయంతో మీరు గంధర్వుల ఆదరానికి పాత్రులై ఆ తర్వాత వారి సాయంతో హిరణ్య శిఖరం చేరే మార్గం తెలుసుకోండి. ప్రమాదాలు జరగకుండా కాంచన శిఖరం క్షేమంగా చేరేటందుకు మాయాపల్లకి మీకు అనుగ్రహిస్తాను అని చెప్పి యక్షుడు వారి ముందు మాయాపల్లకీని ఉంచాడు. విక్రమసేనుడు అతడి మిత్రుడు చంద్రవర్మ యక్షునికి వందనం చేసి పల్లకి ఎక్కారు. పల్లకి ఆకాశంలోకి లేచి హిమాలయాలకేసి బయలుదేరింది. పెద్ద పెద్ద పర్వతాల్ని దాటుతూ అగాధాల పర్వతం సమీపించింది. కనుచూపు దూరంలో వెండి కొండలులాగా దగదగా మెరిసిపోతూ ఓ శిఖరం కనిపించసాగింది. అది చూసి విక్రముడు బహుశా ఆ పర్వతమే కాంచన శిఖరం అయ్యుంటుంది అనుకున్నాడు. పర్వతాన్ని సమీపించే కొలది ఆ శిఖరము కళ్ళు జిగేలు మనిపించే విధంగా తళతళ మెరవసాగింది. విక్రముడు చంద్రవర్మ ఆ శిఖరం కేసి చూడలేక కళ్ళు మూసుకున్నారు. కొన్ని క్షణాల అనంతరము పల్లకి కాంచన శిఖరం పైకి చేరుకొని చదునుగా ఉన్న ప్రదేశంలో ఆగింది. విక్రముడు చంద్రవర్మ పల్లకీ నుంచి దిగి చుట్టూ పరికించారు. సుందరమైన చెట్లతో, జలజల ప్రవహించే మంచునీటితో, గంభీరమైన పర్వతాలతో కాంచన శిఖరము ఇంద్రలోకంలో ఉండే ఉద్యానవనాన్ని మురిపించసాగింది. అక్కడ ప్రకృతి దృశ్యాలను చూస్తూ వారు పరవశించి మైమరిచిపోయారు. ఇంతలో ఎవరు వారు? ఈ పర్వతంపై ప్రవేశించడానికి ఎంత ధైర్యం అనే కంచు కంఠం వినిపించింది. ఆ గంభీర స్వరానికి ఈ లోకంలో వచ్చి పడ్డ విక్రమసేనుడు చంద్రవర్మ కేక వేసింది ఎవరు అన్నట్లు చూశారు. కొద్ది దూరంలో దృఢకాయలు వలె ఉన్న ఇద్దరు గంధర్వులు నడుస్తూ వారి దగ్గరికి వచ్చారు. విక్రమసేనుడు వారికి నమస్కారం చేసి తమరెవరు అని ప్రశ్నించాడు. దానికి ఆ దృఢకాయలు, మేము గంధర్వులం. ఈ కాంచన శిఖరం పైకి మీరు ఏ ఉద్దేశం చొప్పున వచ్చారో మాకు తెలియదు. కానీ ఇంకొద్ది క్షణాలలో మా గంధర్వరాజు అతని భార్యతో ఈ కాంచన శిఖరంపై విహారం చేయటానికి వస్తున్నారు. మా రాజు కంటపడితే మీరు వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. కనుక మీరు ఈ పర్వతం తక్షణమే వదిలిపోండి అని సలహా ఇచ్చాడు. దానికి విక్రమసేనుడు వినయంగా, మేము గంధర్వరాజు సహాయం కోరి వచ్చాము అన్నాడు. గంధర్వులు నవ్వుతూ, అల్పమానవులైన మీ వంటి వారికి మా రాజు సహాయం లభించదు అన్నారు. ఆ మాటలకు బదులు చెప్పకుండా మౌనం వహించారు. దానికి గంధర్వులు, మా మాట వినకపోతే ఫలితం ఎలా ఉంటుందో కొద్ది క్షణాల్లో మీరే చూస్తారు అని మాటలు ముగించే లోపల ఆకాశం నుంచి రథాన్ని కొన్ని హంసలు లాగుకొచ్చి పర్వతం మీద ఆగాయి. ఆ రథం మీద నుంచి గంధర్వరాజు అతని భార్యతో దిగి భటులకు విక్రముడు చంద్రవర్మతో వాదోపవాదాలు జరుగుతూ ఉండటం చూసి కోపంగా, ఏమిటి గోల? ఈ మానవుల్ని ఎందుకు రానిచ్చారు అని భటుల్ని ప్రశ్నించాడు. భటులు గంధర్వరాజుతో, ప్రభు, ఈ మానవులు మీ సాయం కోరి వచ్చారట అని చెప్పారు. ఆ మాటలకి గంధర్వరాజు మరింత కోపంతో, ఓరి అల్పమానవులారా, నా పర్వతంపై కాలు మోపటమే నేరము, పైగా నా సహాయం కావాలా? మిమ్మల్ని ఇప్పుడే రాతి శిల్పాల కింద మార్చుతాను అంటూ చెయ్యెత్తబోయాడు. పరిస్థితి విషమించడంతో విక్రమసేనుడు యక్షుడు ఇచ్చిన స్వర్ణపుష్పము చప్పున దుస్తుల్లో నుంచి బయటికి తీశాడు. ఆ స్వర్ణపుష్పం కాంతి కిరణాలు గంధర్వరాజు రాణీల కంటపడటంతో వారి కోపము చప్పున చల్లారిపోయింది. ఆ తర్వాత గంధర్వరాజు, ఈ అపూర్వమైన పుష్పాన్ని ఎవరికోసం తెచ్చారు అన్నాడు. దానికి విక్రమసేనుడు వినయంగా,
ఓ గంధర్వరాజా, ఈ స్వర్ణ పుష్పాన్ని తమకు కానుకగా ఇవ్వాలని తెచ్చాము అన్నాడు. ఆ మాటలకి గంధర్వరాజు సంతోషంతో ఆ పుష్పాన్ని అందుకొని పక్కనే ఉన్న భార్యకు ఇచ్చాడు. ఆ పిదప గంధర్వరాజు నా నుంచి ఏ సహాయం కోరి వచ్చారు అని అడిగాడు. జాడ తెలియకుండా పోయిన నా తండ్రి గురించి కపాల కిరీటం సంపాదించాలని మీ సహాయం కోరి వచ్చాము అని విక్రమసేనుడు 2 ముక్కల్లో ముగించాడు. అంతా విన్న గంధర్వరాజు కపాల కిరీటం సాధించటానికి ఇంతవరకు ఈ పర్వతం ఎక్కి ఒక వీరయోధుడు నా కోపానికి గురై బలైపోయాడు. బహుశా అతనే నీ తండ్రి అయి ఉంటాడు అన్నాడు. విక్రమసేనుడు ఆతృతతో ఆ శిలారూపాన్ని ఒక్కసారి నన్ను చూడనివ్వండి, నా తండ్రో కాదో తేల్చుకుంటాను అన్నాడు. తొందరపడకు యువకుడా, గంధర్వుల ఆచారం ప్రకారము మా నుండి సహాయం పొందగోరేవారు ముందుగా మాలోని వీరుల్ని జయించాలి అని గంధర్వరాజు అన్నాడు. దానికి విక్రముడు నా తండ్రిని రక్షించుకునే ప్రయత్నంలో ఏ పరీక్షకైనా సిద్ధమే అన్నాడు. గంధర్వరాజు చిన్నగా చప్పట్లు చరిచాడు. దానికి సమాధానంగా బిలబిలమంటూ 10 మంది గంధర్వ వీరులు ముందుకు వచ్చారు. వారిని చూపుతూ గంధర్వరాజు నీకు ఇష్టమైన వారితో కత్తి యుద్ధం చేసి గెలుపొందు అన్నాడు. వీరత్వం కలవారికి ఎవరితో యుద్ధం చేసినా ఒకటే, నాతో యుద్ధం చేయటానికి వారినే నిర్ణయించుకోమనండి అని విక్రమసేనుడు అన్నాడు. అప్పుడు గంధర్వ వీరులలో ఒకడు ముందుకు వచ్చి కత్తి చూపాడు. ఆ వెంటనే విక్రముడు కత్తి దూసి అడుగు వేయబోయాడు. చప్పున చంద్రవర్మ విక్రమసేనుడు చేయి పట్టుకొని వెనక్కి లాగి, మిత్రమా, నన్ను రక్షించడానికి నువ్వు ఎంతో శ్రమకు గురైనావు. ఇప్పుడు నీ తండ్రిని రక్షించేటందుకు ఈ గంధర్వ వీరుల్ని జయించి నీకు సహాయపడతాను అన్నాడు అతను. ఆ మాటలకి విక్రమసేనుడు ఏదో చెప్పబోతూ ఉండగా చంద్రవర్మ వినిపించుకోకుండా ఓర నుంచి కత్తి దూసి రణరంగంలోకి దూకాడు. ఇక చేసేది లేక విక్రముడు యుద్ధాన్ని తిలకించసాగాడు. కత్తి యుద్ధము చంద్రవర్మకి గంధర్వ వీరుడికి మధ్య ప్రారంభమైంది. కత్తులు చేసే ధ్వనులకు ఆ ప్రాంతము హోరెత్తిపోసాగింది. విజయం ఎవరిని వరిస్తుందో తెలియనంత సమానంగా ఇద్దరూ సమంగా కత్తి త్రిప్పసాగారు. చంద్రవర్మ కత్తి తిప్పుతున్న చాకచక్యం చూసి గంధర్వరాజు ఆశ్చర్యపోయాడు. కొంతసేపటికి చంద్రవర్మకి అలసట కలిగి వెనకంజ వేయసాగాడు. ఇది చూసి విక్రముడు తన మిత్రుడుగాని ఓడిపోతే తండ్రిని ఈ జన్మలో కలుసుకోలేను అని కలవరపడసాగాడు. విక్రమసేనుడిలోని భావాల్ని గమనించిన చంద్రవర్మ గెలవాలనే పట్టుదలతో రెట్టించి ఉత్సాహం తెచ్చుకొని కత్తి తిప్పసాగాడు. వెనకంజ వేసిన చంద్రవర్మ విజృంభించటంతో గంధర్వ వీరుడికి జంకు పుట్టింది. ఇలా హోరాహోరీగా జరిగిన కత్తి యుద్ధంలో చంద్రవర్మ చురుకుగా కత్తి తిప్పి గంధర్వ వీరుని చేతిలోని కత్తిని ఎగరగొట్టి నిరాయుధుణ్ణి చేశాడు. అప్పుడు చంద్రవర్మ నిరాయుధుడైన గంధర్వ వీరుడితో కత్తి తీసుకొని యుద్ధానికి సిద్ధంగా అన్నాడు. కానీ గంధర్వ వీరుడు నేలపై పడిన కత్తి ముట్టుకోలేదు. అప్పుడు చంద్రవర్మ ప్రశ్నార్థకంగా గంధర్వరాజు వైపు చూశాడు. గంధర్వరాజు మెచ్చుకోలుగా చంద్రవర్మ వైపు చూసి, ఓ వీరుడా, నువ్వే గెలిచావు. మా జాతిలో నిరాయుధుడైన వాడు ఓడిపోయినట్లే లెక్క. ఇక మా సహాయం మీకు అన్ని విధాలా అందుతుంది అన్నాడు. దానికి చంద్రవర్మ, ప్రభు, ముందుగా శిలా విగ్రహంలా మారిన ఆ యోధుణ్ణి మాకు చూపించండి అన్నాడు. అలాగే అంటూ గంధర్వరాజు ముందుకు దారి తీశాడు. అతని వెంట విక్రమసేనుడు, చంద్రవర్మ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గంధర్వరాజు ఒక మంచు దిబ్బ దగ్గర ఆగి, ఓ వీరులారా, యోధుని శిల్పము ఈ మంచుతో కప్పబడింది అన్నాడు. వెంటనే విక్రమసేనుడు కత్తితో మంచుగడ్డలను విరగగొట్టి శిలా విగ్రహాన్ని బయటికి లాగి ముఖం వైపు చూశాడు. ఆ శిల సాక్షాత్తు తన తండ్రిని పోలి ఉండటంతో విక్రమసేనుడికి దుఃఖం పెళ్ళుబుకింది. మిత్రుడు స్థితి చూసి చంద్రవర్మకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. వారిద్దరినీ చూసి గంధర్వరాజు, వీరులారా, ఎందుకు దుఃఖిస్తున్నారు అని అడిగాడు. ఈ రాతిగా మారింది మా తండ్రే అని విక్రమసేనుడు ముఖం చిట్లించాడు. అది చూసి గంధర్వరాజు, కోపగించుకోవద్దు వీరుడా, నీ తండ్రిని తిరిగి యథారూపం వచ్చేటట్లు నేను చేస్తాను అంటూ
రెండు చేతులతో మంచుగడ్డ పట్టుకొని కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానించి ఆ తర్వాత మంచుగడ్డను శిలా విగ్రహంపై పోశాడు. ఆ మరుక్షణము శిలా విగ్రహం పోయి మనుష్య రూపం వచ్చింది. తండ్రి పునర్జీవుడవటం చూసి విక్రమసేనుడు ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. విక్రమసేనుడి తండ్రికి అంతా అయోమయంగా తోచింది. తన ఎదుట కొడుకు ఉండటం చూసి జరిగింది అర్థం కాక విస్తుపోయి చూడసాగాడు. అప్పుడు విక్రమసేనుడు జరిగింది చెప్పాడు. నన్ను కపాల కిరీటానికై పంపి ఇదేంటి అని అడిగిన నిన్ను దేశ బహిష్కరణకు గురి చేస్తాడా? ఎంత ధైర్యం అని కోపంతో పళ్ళు పటపటలాడించాడు. ప్రతాపసింహుని కోపం చూసి చంద్రవర్మ, శాంతించండి, తగిన సమయం వచ్చినప్పుడు ఆ మహేంద్రపాలుడికి సమాధానం చెబుదాం. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. దానికి ప్రతాపసింహుడు, కపాల కిరీటం కోసం ఇంత దూరం రావటం మనం చేసిన పెద్ద తప్పు. అమరత్వం పొందాలనుకోవటం అవివేకం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టడం ప్రకృతి ధర్మం. కనుక మనకు ఆ కపాల కిరీటంతో పనిలేదు, మన ఇళ్లకు తిరిగిపోదామన్నాడు. ఆ మాటలకు విక్రమసేనుడు అడ్డుపడి, నాన్న, ఈ కపాల కిరీటాన్ని మనం ఉపయోగించుకోకపోయినా దాన్ని చేజెక్కించుకోవాలి. అలా చేయని పక్షంలో లోకం మనల్ని ఆరంభ సూర్యుల కింద పిరికివాళ్ల కింద జమగడుతుంది అన్నాడు. వీళ్ళ సంభాషణ వింటున్న గంధర్వరాజు చప్పట్లు కొడుతూ, బేష్ బేష్, వీరికి ఉన్న లక్షణాలు నీకున్నాయి. నువ్వన్నట్లుగా కపాల కిరీటాన్ని సంపాదించకలేకపోతే ప్రజలు మిమ్మల్ని హీనంగా చూస్తారు. కానీ అంటూ ఆగాడు. ఎందుకు సందేహిస్తున్నారో చెప్పండి అని విక్రముడు అడిగాడు. ఏమీ లేదు వీరుడా, ఆ హిరణ్య శిఖరంపై భయంకరమైనటువంటి రాక్షసులు నివసిస్తున్నారు. యక్ష, గంధర్వ, కిన్నెరలతో చావు లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందారు. పైగా రాక్షసులందరూ మంత్రతంత్రాలు తెలిసినవారు. ఏ శక్తి లేని మీరు ఆ రాక్షసుల్ని ఎలా జయించగలరు? అదే నా సందేహం అని అన్నాడు. దానికి విక్రముడు, మీ అండ ఉంటే ఈ లోకాన్నే జయిస్తామన్నాడు. నాయనా, మా శక్తి రాక్షసుల ముందు ఏమీ పనిచేయదు. మేము చేయగలిగే సాయము శక్తివంతమైన ఆయుధాలను మాత్రమే మీకు ఇవ్వగలము. వాటితో మీ శక్తి సామర్థ్యాలు చూపి రాక్షసులతో పోరాడండి. ఆ పైన భగవంతుడిపై భారం వేయండి అన్నాడు గంధర్వరాజు. మీరు చేసే ఈ చిన్న సాయమైనా మాకు ఎంతో విలువైందిగా భావిస్తాము అని విక్రమసేనుడు బదులు చెప్పాడు. ఆ మాటలకి చంద్రవర్మకి, ప్రతాపసింహుడికి ఉత్సాహం కలిగి కపాల కిరీటం సాధించడానికి సాయశక్తిలా కృషి చేస్తాము అన్నారు. సరే, హిరణ్య శిఖరానికి ఎప్పుడు బయలుదేరతారు? గంధర్వరాజు అడిగాడు. మంచి పనికి ముహూర్తం అంటూ లేదు, ఈ క్షణమే బయలుదేరతాము అన్నాడు విక్రమసేనుడు. గంధర్వరాజు వారికి మహాశక్తివంతమైన ధనుర్బాణాలు, ఆయుధాలు ఇచ్చి విజయం సాధించండి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత విక్రముడు, అతని తండ్రి మరియు చంద్రవర్మ మాయా పల్లకీపై కూర్చొని హిరణ్య శిఖరం చేర్చు అని ఆజ్ఞాపించాడు. పల్లకి గాల్లోకి లేచి హిరణ్య శిఖరం వైపు ప్రయాణం చేయసాగింది. కొంతసేపటి తర్వాత మాయా పల్లకి హిరణ్య శిఖరం చేరుకుంది. ఆ పర్వతం పైన పెద్ద పెద్ద భవనాలు మంచుగడ్డలతో నిర్మించబడి ఉన్నాయి. ఆ భవంతులు పక్కనే లోయలతో నిండి ఉంది. శత్రు దుర్భేద్యంగా ఉన్న రాక్షసుల ఇండ్లు నిర్మాణం చూసి విక్రముడు ఆశ్చర్యపోయాడు. పల్లకీని ఎక్కడ దించాలో అర్థం కాక తండ్రిని సలహా అడిగాడు. దానికి ప్రతాపసింహుడు, శత్రువుల యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మన పని అనుకూలంగా జరగాలంటే రాక్షసుల కంట పడకుండా ఉండాలి అన్నాడు. విక్రముడు పల్లకీని నిర్జన ప్రదేశంలో ఆపాడు. ఆ తరువాత విక్రమసేనుడు గంధర్వరాజు ఇచ్చిన శక్తివంతమైన ధనుర్బాణాలు ధరించాడు. చంద్రవర్మ శూలాన్ని చేతపుచ్చుకున్నాడు. అలాగే ప్రతాపసింహుడు కూడా బరసను తీసుకున్నాడు. ఇలా వారు ముగ్గురు ఆయుధాలను చేతపూని కొంత దూరం నడిచారు. వారికి దాపులనే మంచుతో నిర్మితమైన గుహ కనిపించింది. అది చూసి విక్రముడు, ఆ కనిపించే గృహలోనే కపాల కిరీటాన్ని దాచి ఉంచి ఉంటారు. మనకు శ్రమ లేకుండా గుహ కనిపించిందన్నమాట అన్నాడు. ఆ మాటలకు చంద్రవర్మ, మిత్రమా తొందర అంటూ ముందుకు దూకాడు.
పరిస్థితి అదుపు తప్పడంతో వారికి ఏం చేయాలో తోచలేదు. ఎక్కువ సంఖ్యలో ఉన్న రాక్షసుల్ని ఎదుర్కోవడం అసాధ్యంగా తోచింది. ఆ సమయంలో విక్రమసేనుడు గంధర్వరాజు ఇచ్చిన శక్తివంతమైన ధనస్సును ఎక్కిపెట్టి ఆగ్నేయాస్త్రాన్ని రాక్షసుల మీదకి ప్రయోగించి వదిలాడు. ఆగ్నేయాస్త్రము నిప్పురవ్వులు వెదజల్లుతూ రాక్షసుల్ని చుట్టుముట్టి మంటల్ని ఎగజిమ్మింది. ఆ మంటల నుంచి రాక్షసులు ఎటూ తప్పించుకోలేక కాలి బూడిదైపోయారు. ఈ వార్త విని రాక్షసుల నాయకుడు ఆగ్రహావేశంతో, అల్పమానవుల చేతిలో మన వాళ్ళు చావటమా? అసంభవం! మన జాతి వారికి చావు లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాము కదా అన్నాడు. పక్కనే ఉన్న రాక్షస నాయకుని మంత్రి, ప్రభు, యక్ష గంధర్వ కిన్నెరల నుంచి చావు లేకుండా కోరాం కానీ మానవులను దృష్టిలో ఉంచుకోలేదు. ఇప్పుడు మానవుల నుంచే మనకు ప్రమాదం ఎదురైంది అన్నాడు. రాక్షస నాయకుడు మీసం మెలేస్తూ, మన వారి గోటికి సరిపడని ఈ మానవులకు భయపడటమా? వారిని ఇప్పుడే నామరూపాలు లేకుండా చేస్తాను అంటూ భక్షం ముఖేశ్వర అంటూ పిలిచాడు. మరుక్షణంలో గున్న ఏనుగులా ఉన్న రాక్షసుడు వచ్చి, ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ఏమీ కాదు, 3 మానవులు మన పర్వతం పైకి వచ్చి మన వారందరినీ చంపుతున్నారట. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆరగించిరా అన్నాడు అతను. ఆ మాటలకి భక్షం ముఖేశ్వరుడు ఆనందంతో, మానవ మాంసం తిని చాలా రోజులైంది అంటూ హుషారుగా బయలుదేరాడు. భక్ష ముఖేశ్వరునికి అల్లంత దూరంలో ఆ 3 కనిపించడంతో ఆతృత ఆపుకోలేక అక్కడి నుంచే వారిని భక్షించాలని నాలుక ముందుకు చాపి పట్టుకోబోయాడు. త్రాచుపాములా వస్తున్న నాలుకను చూసి విక్రమసేనుడు, ఏమిటి మాయ అంటూ చూస్తూ ఉండిపోయాడు. చంద్రవర్మ మాత్రం శూలాన్ని పైకెత్తి నాలుకపై గుచ్చి అదిమి పెట్టాడు. వెంటనే రక్తం చిమ్మి తెల్లటి మంచు ఎర్రగా మారింది. భక్షం ముఖేశ్వరుడు బాధతో ముందుకు వచ్చి చంద్రవర్మను చేతులతో నలిపివేయి చూశాడు. ఆ అవకాశం ఇవ్వకుండా ప్రతాపసింహ బరిసెతో భక్షం ముఖేశ్వరుని తల గాల్లోకి ఎగరగొట్టేశాడు. భక్షం ముఖేశ్వరుడు చావటంతో రాక్షస నాయకుడు వారి అంతు చూడవలసిందని అనేక మంది రాక్షసులతో బయలుదేరి వచ్చాడు. వారి 3 ఎదుట నిలబడి రాక్షస నాయకుడు, ఓ మానవ యోధులారా, ఏమి కోరి మాతో తలబడుతున్నారు అని అడిగాడు. దానికి విక్రమసేనుడు, కపాల కిరీటం కోసం వచ్చాము అన్నాడు. ఆ మాటలకి రాక్షసరాజు కోపంతో కళ్ళెర్ర చేసి, మా పూజ్య గురువుగారి శిరస్సుకు అలంకరించిన కపాల కిరీటాన్ని కాజేయటానికి వచ్చారా? మిమ్మల్ని విసురుకు తింటాను అని రాక్షసుల్ని హెచ్చరించాడు. మూకుమ్మడిగా వస్తున్న రాక్షసులను చూసి విక్రమసేనుడు భయంకరమైన బాణాల్ని ప్రయోగించబోయాడు. ఇది గమనించి రాక్షసరాజు వెంటనే మంచుగడ్డ తీసి విక్రమసేన చేతిపై కుట్టాడు. ఆ దెబ్బకి చేతి నుంచి ధనస్సు బాణం జారి క్రింద పడింది. విక్రమసేనుడు వాడిని అందుకునే ప్రయత్నంలో తుళ్ళిపడి పక్కనే ఉన్న లోయలోకి జారిపోసాగాడు. కొడుకు పరిస్థితిని చూసి ప్రతాపసింహుడు వేగంగా విక్రముణ్ణి పట్టుకోబోయాడు. కానీ రాక్షస నాయకుడు తన చేతితో ప్రతాపసింహుణ్ణి వడిసి పట్టుకొని చేతిలోని బరిసెను విసిరిపారేశాడు. అలాగే చంద్రవర్మను కూడా రాక్షసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. ఇంత జరిగినా ప్రతాపసింహుడు తన కొడుకు ఏమైనాడో చుట్టూ చూడసాగాడు. అప్పుడు రాక్షస నాయకుడు బిగ్గరగా నవ్వుతూ, వాడింకెక్కడున్నాడు? మంచులోయలో పడి ఎప్పుడో చచ్చి ఉంటాడు. బతికి ఉన్న మీ ఇద్దరిని ఒక్కసారిగా చంపను, రోజుకో అవయవం చొప్పున కోసి మరీ చంపుతాను అంటూ తన భవనానికి బయలుదేరాడు. ఈక లోయలో జారిపోతున్న విక్రమసేనుడు మంచుగడ్డను గట్టిగా పట్టుకొని దాని ఆధారంతో మెల్లగా పైకి ఎక్కి చూశాడు. తన తండ్రి చంద్రవర్మ కనిపించకపోవడంతో విక్రమసేనుడికి భయం ఆవరించింది. రాక్షసులు వారిద్దరిని ఏం చేశారో అర్థం కాలేదు. ఏదో ఒకటి జరుగుతుందని విక్రముడు ధైర్యంగా కత్తి దూసి నిర్మానుష్యంగా ఉన్న మంచు గుహలోకి ప్రవేశించాడు. లోపల ఎవరూ లేకపోవడంతో ముందుకు అడుగు వేసిన వాడల్లా ఒక్క క్షణం ఆగి పరికించి చూశాడు. నేలపైన పెద్ద రాకాసు తేలు విషంగల కొండే ముందుకు జాపి విక్రముడి పైకి రాసాగింది. విక్రముడు తేలుకొండి పైకి గురి చూసి కత్తిని విసిరాడు. గురి తప్పలేదు. కత్తి సరిగ్గా కొండాన్ని తెగ నరికింది.
ఇక దీనివల్ల భయం లేదనుకొని తేలుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళి కత్తి తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపల ఒకచోట గాజు పెట్టెలో మానవ అస్థిపంజరం కనిపించింది. దాన్ని చూసిన విక్రముడు అది రాక్షసుల గురువైన మాంత్రికుని అస్థిపంజరమై ఉంటుందని ఊహించాడు. ఆ అస్థిపంజరం పుర్రెకు దగదగా మెరుస్తున్న కిరీటం తగిలించబడి ఉంది. అదే కపాల కిరీటం అనే ఆనందంతో విక్రమసేనుడు గాజు పెట్టెపై చేతులు వేసి బలంగా పైకి ఎత్తాడు. ఆ తర్వాత కిరీటం అందుకోబోయిన వాడల్లా ఆగి కత్తితో తన చేతిపై ఘాటు పెట్టి రక్తాన్ని అస్థిపంజరంపై చిమ్మించాడు. ఇలా రక్తతర్పణం జరగటంతో ఆ అస్థిపంజరము బగ్గున మండి మసి అయిపోయింది. కపాల కిరీటం మిగిలింది. ఆ కిరీటానికి నమస్కారం చేసి విక్రమసేనుడు 2 చేతులతో దాన్ని అందుకొని శిరస్సును అలంకరించుకున్నాడు. ఆ మరుక్షణము విక్రమసేనుడిలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపించింది. ఆ నిమిషంలోనే తండ్రి మిత్రుడు గుర్తుకు రావటంతో వేగంగా గుహ నుంచి బయలుదేరాడు. నెత్తిన కిరీటంతో వస్తున్న విక్రమసేనుని చూసి చంపండి చంపండి అంటూ రాక్షస నాయకుడు గట్టిగా అరిచాడు. వెంటనే రాక్షసులు తమ చేతిలో ఉన్న ఆయుధాలు విసిరారు. అవి ఏవి విక్రమసేనుడిని గాయపరచలేకపోయాయి. విక్రమసేనుడిపై కోపంతో రాక్షసులు తమ చేతిలో ఉన్న ఆయుధాలు విసిరారు. అవి ఏమీ విక్రమసేనుణ్ణి గాయపరచలేకపోయాయి. విక్రమసేనుడు కోపంతో రాక్షసుల ముందుకు దూకి కత్తితో అందిన వారినెల్లా ఊచకోత కోయసాగాడు. కొద్ది క్షణాల్లోనే రాక్షసులు చాలామంది చనిపోయారు. అలా కపాల కిరీటాన్ని ధరించిన విక్రముడికి ఎదురు లేకుండా ఉండడం చూసి రాక్షస నాయకుడు గజగజ వణుకుతూ, ఓ వీరుడా, నీ ప్రతాపం మీ కాపు, ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నాడు. విక్రముడు శాంతించి తన వారి గురించి ప్రశ్నించాడు. రాక్షసరాజు బంధించి ఉన్న చంద్రవర్మను ప్రతాపసింహను తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత రాక్షస నాయకుడు విలువైన కానుకలిచ్చి మా పర్వతం విడిచిపోండి అని కోరాడు. అందుకు సమ్మతించి విక్రముడు తన వారితో మాయాపల్లకి ఎక్కి రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. పల్లకి హిమాలయ పర్వతం దాటి అరణ్యంలోకి ప్రవేశించింది. విక్రముడు దిక్కులు చూస్తూ అడవిలో ఒక వృక్షం మీద ఎవరో ఏడుస్తూ ఉండడం చూసి మాయాపల్లకీని కిందకు దింపాడు. వారు విక్రమపురి రాజ్యానికి సామంతరాజు, అతని భార్య. విక్రమసేనుడు విచారంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి వారు విచారంగా, మహేంద్రపాలుడు నా కుమార్తె పద్మావతిని బలవంతంగా వివాహం చేసుకుంటున్నాడు. దీనికి నేను అభ్యంతరం చెప్పడంతో నా మీద దండయాత్ర చేసి నన్ను అడవిపాలు చేశాడు అన్నాడు. ఆ మాటలకి ప్రతాపసింహుడు మహేంద్రపాలుడి దౌర్జన్యానికి తగిన విధంగా బుద్ధి చెబుతాం, మా వెంటరా అని ఆ రాజదంపతులను పల్లకీలోకి ఎక్కించుకొని విక్రమపురి వైపు బయలుదేరాడు. కొంతసేపటికి విక్రమపురి కోటలోకి దిగింది మాయాపల్లకి. కోటంతా పచ్చని తోరణాలతో కళకళలాడుతూ ఉండడం చూసి మహేంద్రపాలుడు వివాహ ప్రయత్నంలో ఉన్నాడని గ్రహించిన విక్రమసేనుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ కోటలోకి ప్రవేశించాడు. విక్రమసేనుణ్ణి చూడటంతో మహేంద్రపాలుడు ఒక్క క్షణం స్తంభించిపోయి తిరిగి తేరుకొని కోపంతో, దేశ బహిష్కరణ శిక్ష విధించినా మరలా తిరిగి వచ్చిన ఈ ద్రోహిని బంధించండి అన్నాడు. ఇంతలో ప్రతాపసింహుడు అక్కడికి రావటంతో భటులు విక్రమసేనుణ్ణి బంధించకుండా వినయంగా సేనానికి నమస్కారం చేశారు. అది చూసి ఆగ్రహంతో మహేంద్రపాలుడు కత్తి దూశాడు. ప్రతాపసింహుడు కూడా కత్తి తీసి, ఓరి దుర్మార్గుడా, నీ దురాశతో మా కుటుంబాన్ని అష్టకష్టాలు పాలు చేసిన నిన్ను బ్రతకనివ్వను అంటూ ఒక్క పోటు పొడిచాడు. దాంతో మహేంద్రపాలుడు బాణాలు గాల్లో కలిసిపోయాయి. మహేంద్రపాలుడి చావుతో ప్రజలు సంతోషించి విక్రమసేనుణ్ణి రాజుగా ఉండమని కోరారు. ఆ సమయంలో సామంతరాజు తన కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోమన్నాడు. అందుకు విక్రమసేనుడు అంగీకరించిన పిదప వారికి వైభవంగా వివాహం జరిగింది. ఆ తర్వాత విక్రమసేనుడు కపాల కిరీటాన్ని బయటికి తీసి దాన్ని గుండంలో పడవేసి, మహత్తర శక్తి గలవి మన వద్ద ఉంటే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది అన్నాడు. ఆ మాటలకి చంద్రవర్మ సంతోషించి
మిత్రుని ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించాడు. ఆ తరువాత చంద్రవర్మ మిత్రుడైన విక్రమసేనుడికి వీడ్కోలు చెప్పి తన రాజ్యమైన మహేంద్రపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. కపాల కిరీటం జానపద నవల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.